లేకపోతే ఇంకొక వికెట్ కాపాడుతుంది అనుకున్న సందర్భంలో మొత్తం టీం అంతా కొలాప్స్ అయిన సిచ్యువేషన్స్ చూస్తున్నాం గతంలో కూడా. సో అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అవతల బౌలింగ్ కూడా అలాగే ఉంది, సిరాజ్ కావచ్చు లేకపోతే మిగిలిన టీం అంతా కూడా. యా ఆఫ్ కోర్స్ అంటే 2 టీమ్స్కు డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ బట్ మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం సచిన్, అంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఇట్స్ నాట్ బీన్ రియలీ టెస్టెడ్. యాక్చువల్లీ లోవర్ ఆర్డర్ టెస్ట్ కాలేదు రియల్గా. టెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు అంత పెద్ద పర్ఫార్మెన్స్ చూపలేదు. ఈవెన్ జీటీ బ్యాటింగ్ అయినప్పుడు ఏం తక్కువ లేదు. వాషింగ్టన్ సుందర్ ఈవెన్ మనం చూస్తూనే ఉన్నాం, మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తూనే ఉన్నాడు. ఒకవేళ కపుల్ ఆఫ్ వికెట్స్ ఎర్లీ కోల్పోయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో నిలబడుతున్నాడు, రన్స్ స్కోర్ చేస్తున్నాడు, ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాడు. ఈవెన్ మొన్నటి గెలుపులో కూడా అతని పాత్ర క్లియర్గా కనపడింది మనకు. అండ్ అతనితో పాటు సింధు, తర్వాత తెవేటియా, తర్వాత జేసన్ హోల్డర్ వరకు అయితే స్ట్రాంగ్ బ్యాటింగ్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఒక 6 అద్భుతమైనటువంటి బ్యాటర్స్ ఉన్నారు. బట్ జేసన్ హోల్డర్ ఇన్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్ యాక్చువల్లీ యాజ్ అ బౌలర్ ఎక్కువ సక్సెస్ సాధించాడు. బ్యాటింగ్ అంత పెద్ద చెప్పుకోదగ్గ కనబరచలేకపోయినాడు. బట్ ఈట్స్ వెరీ గుడ్ ఆల్రౌండర్, డౌట్ లేదు. క్లిక్ గా లేదు, అబ్సల్యూట్లీ కొంచెం బ్రిటిల్ గా కనబడింది మిడిల్ ఆర్డర్ కానీ లోవర్ ఆర్డర్ కానీ. ఆ విషయంలో అఫ్ కోర్స్ ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ గా కనబడింది. ఎందుకంటే కృణాల్ పాండ్యా కూడా ఒక మ్యాచ్ లో విక్టరీ సాధించి పెట్టాడు. ఈవెన్ భువనేశ్వర్ కుమార్ కూడా విసాయి హిట్ ఏ 6 ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో. డేవిడ్ ఈస్ కంట్రిబ్యూటింగ్ వెల్ అండ్ షెఫర్డ్ కూడా కంట్రిబ్యూట్ చేయగలుగుతాడు. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అంతే స్ట్రాంగ్ గా కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తూ వచ్చారు. జితేష్ శర్మనే కొంచెం అటు ఇటు కనబడ్డాడు కానీ బట్ అదర్వైజ్ ఆల్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్, ఆల్ హ్యావ్ గాట్ ఆపర్చునిటీస్ ఆల్సో. బ్యాట్ చేయడానికి అవకాశం వచ్చింది అండ్ అవకాశం వచ్చినప్పుడు కూడా వాళ్ళ టాలెంట్ వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయలేదు అసలు. ఓకే, ఒకసారి ఐ రిక్వెస్ట్ మీరందరూ కూడా లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి అండ్ ఎవరికి సంబంధించి అంటే వీళ్ళ బలాలేంటి, ఆర్సీబీకి సంబంధించి బలాలేంటి, కొన్ని గ్రాఫిక్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. రాకేష్ ఒక్కసారి వస్తే మనం గ్రాఫిక్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్సీబీకి ఉన్న బలాలు ఏంటి, ఆర్సీబీకి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం జీటీకి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, ఫస్ట్ ఆర్సీబీకి ఉన్న బలం ఏంటనేది గ్రాఫిక్స్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తే కనుక ఆర్సీబీకి వాళ్ళ భారీ స్టార్ పవర్ అనేది ఇక్కడ కీలకంగా మారుతూ ఉంది. ఆ తర్వాత విధ్వంసకర టాప్ ఆర్డర్ అనేది ఇక్కడ వెళుకుంది. హై స్ట్రైక్ రేట్ ప్లేయర్స్ మాట్లాడుకున్న సందర్భంలో ఏకంగా వీళ్ళ స్ట్రైక్ రేట్ చూసుకుని కొన్ని సందర్భాల్లో 200 కూడా దాటేసిన సందర్భం ఇక్కడ. అండ్ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి. అండ్ దీంతో పాటు అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే అండ్ దాంతోపాటు రన్ చేస్లో కింగ్స్ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం జీటీ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. సో ఇది ఆర్సీబీకి సంబంధించి బలం గురించి మాట్లాడుకుంటే, సో లెట్ మీ స్టార్ట్ విత్ యూ రాకేష్ గారు. సో ఆర్సీబీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వాళ్ళ ప్రతి పాయింట్ కూడా అంటే వాళ్ళకున్న ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకున్న స్ట్రెంత్ కావచ్చు అండ్ లేటర్ ఆన్ ఆ తర్వాత చేసింగ్ వచ్చినా కూడా అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ ఆఫ్ కోర్స్ ఇందాక నేను చెప్తున్నట్టు విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ ఫైనల్స్లో చాలా వరకు ఫైనల్స్లో చూసినాం. ఎవ్రీ టైమ్ ఇన్ ద ఫైనల్స్ ఆర్ బిగ్ మ్యాచెస్ విరాట్ కోహ్లీ రన్ స్కోర్ చేస్తుంటాడు. అండ్ ఫిల్ సాల్ట్ ఐ డోంట్ నో వెదర్ తను ఈరోజు ప్లేయింగ్ లైన్లోకి వస్తాడో రాడో, ఐ డోంట్ థింక్ సో విల్ కమ్. ఎందుకంటే మధ్యలో గ్యాప్ వచ్చింది అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా క్విక్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. సో ఐ థింక్ ఇఫ్ విరాట్ నుంచి డెఫినెట్గా రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పటిదార్ కూడా మనం చూసినాం లాస్ట్ టైం ఎన్ని రన్స్ కొట్టిండో. రబాడా ఒక ఐ థింక్ జీటీ ఒక క్యాచ్ కూడా మిస్ చేసింది, అదర్వైజ్ హీ కుడెంట్ హ్యావ్ స్కోర్డ్ దట్ మెనీ రన్స్. విరాట్ కోహ్లీ అండ్ రజత్ పటిదార్ నుంచి అయితే రన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్సీబీ నుంచి. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా అట్ టైమ్స్ మీరు కృణాల్ పాండ్యాని తీసుకోండి, ఈ స్కోర్డ్ సమ్ నెంబర్ ఆఫ్ రన్స్. ఫిల్ సాల్ట్ ఒక ఫ్యూ మ్యాచెస్లో ఫస్ట్లో స్కోర్ చేయడం చూసాం. ఆ తర్వాత దెన్ యూ హ్యావ్ రజత్ పటిదార్, సారీ మన దేవదత్ పడికల్ తను కూడా రన్ స్కోర్ చేయడం చూసాం. ఎవరైనా కూడా ఎనీబడి ఒక్కరు ఫెయిల్ అయితే ఇంకొకరు లాగా కృణాల్ పాండ్యా వరకు బ్యాటింగ్ ఉంది. కృణాల్ పాండ్యా కూడా పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు. బట్ టు బి వెరీ స్పెసిఫిక్ విరాట్ అండ్ రజత్ పటిదార్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు ఆర్సీబీ నుండి. ఓకే, ఒకసారి ఇదే క్వశ్చన్ త్రినాథ్ గారు. ఓపెనింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా ట్రయల్స్ చేస్తూ ఉంది ఆర్సీబీ. సో ఈ రోజు ఎవరిని ఓపెనింగ్ లో చూడొచ్చు? అంటే లాస్ట్ మ్యాచ్ చూస్తే వెంకటేష్ అయ్యర్ వెరీ గుడ్ స్టార్ట్ ఇచ్చాడు. ఆయన వెరీ క్విక్ గా 19 రన్స్ కొట్టాడు ఈవెన్ దో ఈ గాట్ అవుట్ ఎర్లీ. బట్ ఏంటంటే ఆ క్విక్ స్టార్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ బౌలర్స్ దెన్ స్టెప్ బ్యాక్ అనమాట. సో డిఫెండింగ్ మోడ్కి వచ్చేస్తారు కనుక ఎప్పుడైతే వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిపోతాడో ఆ తర్వాత విరాట్ కోహ్లీ కానీ రజత్ పాటిదార్ కానీ దే క్యారీ ఆన్ ద ఇన్నింగ్స్ అనమాట. సో ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేస్తారో బౌలర్స్, అపోనెంట్ బౌలర్స్, సో వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది కనుక సో దీస్ గైస్ విల్ గెట్ గుడ్ రన్స్ అట్ ద ఎర్లీ స్టేజ్. అండ్ నా విషయానికి వస్తే మాత్రం వెంకటేష్ అయ్యర్
ఓపెనర్ గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఫిల్ సాల్ట్ ఆల్రెడీ కొంచెం కొన్ని మ్యాచెస్ ఆడలేదు కనుక, గ్యాప్ ఉంది కనుక ఈ విల్ టేక్ సమ్ టైమ్ టు జస్ట్ గెట్ ఇట్ టు. అండ్ ఇన్ కేస్ ఫిల్ తో స్టార్ట్ చేసినా కానీ ఇఫ్ ఒకసారి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మన ఏదైతే మన ఓపెనింగ్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓవర్ లో ఏమాత్రం ఆయన ఆడగలిగితే రెస్ట్ ఈ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ గివ్ వెరీ గుడ్ స్టార్ట్ టు ద ఆర్సీబీ. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన మంచి హిట్స్ కొట్టగలుగుతాడు. అట్ ద సేమ్ టైం యాజ్ ఐ ఫీల్ వెంకటేష్ అయ్యర్ ని ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీస్ గైస్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ ప్లేయింగ్ జాకబ్ డఫీ అప్పుడు. ఎందుకంటే రొమారియో షెఫర్డ్ మనం తీసుకున్నా కానీ ఆయన యాజ్ ఎ 6 బౌలర్ గా కూడా ఆర్సీబీ యూజ్ అవుతాడు కనుక ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ వెంకటేష్ అయ్యర్ అండ్ డెఫినెట్ గా కింగ్ కోహ్లీ యాజ్ అ ఓపెనర్స్. గ్రేట్. సో సుధీర్ గారు, మీ ఆప్షన్ ఏంటంటే వెంకటేష్ అయ్యర్ అట్ ద సేమ్ టైం కోహ్లీతో వెళ్తే బాగుంటుందా, లేకపోతే వాళ్ళ బౌలింగ్ కూడా కాస్త కనిపిస్తుంది కాబట్టి ఆచితూచి కొంచెం చేంజ్ ఓవర్ చేసిన తర్వాత కాస్త కోహ్లీని ఒక 1 డౌన్లో దించితే బాగుంటుందా? ఈ బెటెల్కు ఇంజరీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఓవర్సీస్ ప్లేయర్ టాప్ ఆర్డర్లో మిస్ అవుతూ వచ్చాడు. ఎందుకంటే సాల్ట్ మొదటి నుంచి కూడా ఆడటం లేదు కపుల్ ఆఫ్ మ్యాచెస్ తర్వాత. సాల్ట్ బాగా సాల్ట్ ఫిట్ ఉన్నాడు, కానీ మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతో తీసుకుంటారు లేదా అది ఒకటే డౌట్. కానీ బట్ నేను అనుకుంటాను కొంచెం ఒక ఓవర్ ప్లీస్ ప్లేయర్ బ్యాటింగ్లో టాప్ ఆర్డర్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సాల్ట్ లాంటి ప్లేయర్ ఐ థింక్ ఎటువంటి ప్రెషర్కు గురి కానటువంటి ప్లేయర్ అయితే టాప్లో ఉంటే బాగుంటుంది. బట్ దే డెసిషన్. ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ డఫీ లేకుండా కూడా నేను అనుకుంటా దే కెన్ మేనేజ్. యాక్చువల్లీ డఫీ ఉన్నట్లయితే ఒక ఎక్స్ట్రా బౌలర్ యాడ్ అవుతాడు, అందులో డౌటే లేదు. బట్ డఫీ లేకుండా కూడా ఒకవేళ సాల్ట్ను ఆడించే ప్రయత్నం వాళ్ళు చేస్తే గిట్ట దట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్ ఆల్సో. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ అఫ్ కోర్స్ సెట్ అండ్ డౌట్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా అద్భుతంగానే ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సాల్ట్ ఆడగలుగుతాడు, అతనికి ఏం ప్రాబ్లం లేదు అన్న సమయంలో నేను అనుకుంటాను సాల్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ సాల్ట్ ఈజ్ ఏ టెరిఫిక్ ప్లేయర్ అండ్ మంచి స్టార్ట్ ఇవ్వగలుగుతాడు. తర్వాత వాళ్ళకి మీద మ్యాచ్ ప్రాక్టీస్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే నెట్స్లో ఇలానే ఆడుతూనే ఉంటారు కనుక నేను అనుకుంటాను దట్ కెన్ వర్కౌట్ బెటర్ ఫర్ దెమ్. బట్ దే డెసిషన్. సాల్ట్ ఆడతాడో లేదో మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఓకే, కంటిన్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు ఆర్సీబీ బలాల గురించి మాట్లాడుకుందాం. మరి గుజరాత్ బలం ఏంటి, గుజరాత్కున్న బలాలు ఏంటి, ఒకసారి దానికి సంబంధించిన గ్రాఫిక్స్ చూసి ఆ తర్వాత డిస్కషన్కి మళ్ళీ కంటిన్యూ వెళ్ళిపోదాం. అండ్ గుజరాత్ టైటన్స్కున్న బలాలు ఏంటి ఇప్పటికీ కొంచెం మాట్లాడుకున్నా, బట్ ఇన్డెప్త్గా ఉన్న ఆ పాయింటర్స్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. గుజరాత్ టైటన్స్కున్న బలాల గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఒక సెటిల్డ్ టాప్ ఆర్డర్ అండ్ ఓపెనర్స్ వీళ్ళిద్దరూ కూడా, గిల్ కావచ్చు అండ్ దాంతో పాటు ఉన్న తన పార్ట్నర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒక సెటిల్డ్ అండ్ హై స్కోర్ ఉంది వాళ్ళిద్దరికీ కూడా. అండ్ ఆ తర్వాత బలమైన ఆల్రౌండర్స్, జేసన్ హోల్డర్ స్పెసిఫిక్గా చెప్పుకుంటే, అండ్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు, డెత్ ఓవర్ స్పెషలిస్టులు ఉన్నారు, చేసింగ్లో రికార్డ్ ఉంది. అండ్ హోమ్ గ్రౌండ్ అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ క్రౌడ్ నుంచి చూసుకునే సందర్భంలో. అండ్ ఎస్, ఇక్కడ లేట్ చేయకుండా నేరుగా లెట్ మీ స్టార్ట్ విత్ సుధీర్ గారు దిస్ టైం. సుధీర్ గారు, నాకు స్థిరమైన ఆ టాప్ ఆర్డర్ అంటే వీళ్ళిద్దరూ కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏంటి, బట్ ఇదే ఎంత అడ్వాంటేజ్ కనిపిస్తుందో అట్ ద సేమ్ టైం అంత డిసడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో ఫైనల్లో ఇది వీళ్ళకి కలిసి వచ్చే అంశం లేక ప్రతికూలంగా మారే అవకాశం ఇది వీళ్ళకి? నో డౌట్ వాళ్ళ ద వే దే హ్యావ్ ప్లేడ్ యాక్చువల్లీ ఇద్దరు పేరు అయినప్పటి నుండి ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ అని డౌట్ లేదు. అంటే మనం వర్ణించడానికి కూడా వర్డ్స్ లేవు, అంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 100+ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఎవ్రీ మ్యాచ్లో, ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు రాణిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ అద్భుతంగా ఉంటుంది, కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది గుజరాత్కు. అదే మెయిన్ ప్లస్ పాయింట్ అయిపోయింది, రైట్ లెఫ్ట్ కాంబినేషన్. అండ్ ఇద్దరు కూడా అటాకింగ్ ప్లేయర్స్ యాక్చువల్లీ, ఎక్కడ కూడా ప్రెషర్ ఫీల్ కాకుండా ఉంటారు. సో అందుకనే ఆ కాంబినేషన్ అద్భుతంగా సెట్ అయింది. దాంతోపాటు అఫ్ కోర్స్ జాస్ బట్లర్ కూడా స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేశాడు టాప్ ఆర్డర్లో. కానీ ఎప్పుడు కూడా అంటే ప్రతిసారి రాణించాలన్నటువంటి రూల్ ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ ప్లే ఆఫ్లో చూసాం కదా, ఇద్దరు కూడా ఇంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఇవ్వలేకపోయారు. బట్ 3 బ్యాటర్స్లో ఏ ఒక్క బ్యాటర్ సెట్ అయినా కానీ ఐ థింక్ దట్ విల్ బి గుడ్ ఫర్ గుజరాత్. ఎందుకంటే ముగ్గురు కూడా లాస్ట్ ఇయర్ లాగానే అంటే రన్స్ యొక్క వరద అంటాం కదా, అట్లా ఫ్లో కనబడింది ముగ్గురులో కూడా. 3 బ్యాటర్సే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు. ఆల్మోస్ట్ నేను అనుకుంటాను 2000+ రన్స్ 3 బ్యాటర్స్ కలిసి స్కోర్ చేశారు ఈ పర్టికులర్ సీజన్లో కూడా. లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే జరిగింది, 1900, 2000 వరకు స్కోర్ చేశారు. సో గుజరాత్కు మెయిన్ స్ట్రెంత్ అదే, మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మెయిన్ వీక్నెస్ కూడా అది. ఒకవేళ వాళ్ళ టాప్ ఆర్డర్ కొంచెం క్లిక్ కాలేదు అంటే దేర్ విల్ బి ప్రెషర్ ఆన్ ది మిడిల్ ఆర్డర్, ఎందుకంటే తర్వాత అన్ని రన్స్ రావు. ఇప్పుడు మొన్నటి మ్యాచ్లో కూడా శుభ్మన్ గిల్ చూడండి ఎంత తెలివిగా ఆడాడంటే 14th, 15th ఓవర్స్ నుంచి కూడా అటాకింగ్ తగ్గించలేదు. అతనికి తెలుసు అప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్లో డౌన్ అయినట్లయితే లాస్ట్ 6 ఓవర్స్లో 50 రన్స్ స్కోర్ చేయాలి,
45 అంటే కూడా చాలా కష్టంగా మారుతుంది ఒక్కొక్కసారి ఆ ఈక్వేషన్ అనేది. అందుకని దాన్ని డిప్ కాకుండా రన్ రేట్ డిప్ కాకుండా అతడు చివర్లో ప్రెషర్ అనేది ఉంచలేదు ఏ బ్యాటర్ పైన కూడా. సో అందుకనే దే కుడ్ విన్ కంఫర్టబుల్లీ. సో అటువంటి బ్యాటింగ్ చేసే ఎబిలిటీ సుదర్శన్ కుంది, గిల్ కుంది, అండ్ బట్లర్ అఫ్ కోర్స్ దానికి స్పెషల్ యాడ్ చేస్తున్నట్టు ప్లేయర్. ఓకే, లెట్ మీ కమ్ టు రాకేష్. రాకేష్, అటు ఉంది భూవి. సో ఆ భూవికి వీళ్ళిద్దరూ తట్టుకునే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉందా? అండ్ కంటిన్యూ టు దిస్ బ్యాడ్ లక్ అనేది సాయి సుదర్శన్ కంటిన్యూ చేస్తూనే ఉంది. లాస్ట్ 2 సో గేమ్స్ లాస్ట్ 2 హిట్ వికెట్ ఐ థింక్ హిస్టరీలో చాలా తక్కువ ఫస్ట్ టైం సందర్భం అనుకుంటా ఒక ప్లేయర్ కంటిన్యూస్ గా 2 మ్యాచ్లలో నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఐ డోంట్ సీ ఇప్పటివరకు ఎవరు అవుట్ అయిన పరిస్థితులు అయితే లేవు. రైట్, కంటిన్యూ టు దిస్